పాకిస్తాన్ మొత్తం కూడా ఎడారిలా మారిపోయింది. మనం స్క్రీన్ పైన చూడొచ్చు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎలా ఉందో. ఇప్పటికే భారత్ కి 4 సార్లు లేఖ రాశారు. మోదీజీ దయచేసి మాకు సింధు నది జలాన్ని వదలండి. పాకిస్తాన్ ప్రజలు దాహంతో చనిపోయేలా ఉన్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది. దయచేసి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని రద్దు చేసుకుని మాకు ఆ సింధు నది జలాన్ని వదలాలంటూ కూడా పాకిస్తాన్ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఒక పక్కేమో ఆసిఫ్ మునీర్ తలలు తీస్తూ ఉంటారు. లష్కర్-ఏ-తోయిబా సంస్థకు సంబంధించిన హఫీజ్ సయ్యద్ ఎవరైతే ఉన్నాడో వాడు మోదీ తలని తీసుకెళ్లిపోతా అంటాడు. మసూద్ అజహర్ ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. అక్కడ కొంతమంది ఉగ్రవాదు ఎవరైతే ఉన్నారో ఈ జైష్ మొహమ్మద్, ఈ లష్కర్-ఏ-తోయిబా వాళ్ళు ఇండియా వాళ్ళ రక్తం సింధు నదిలో ప్రవహిస్తామంటూ కూడా చెప్పారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది సిచ్యువేషన్. సో నిజానికి ఈ భారత్ పైన ఎప్పుడైతే వాళ్ళు పహల్గామ్లో అటాక్ చేశారో దాని తర్వాత మన రక్షణ దళం దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాయి. అలాగే 200 మంది ఉగ్రవాదులందరినీ కూడా చంపేశాయి, వాళ్ళని అంతం చేశారు. అయితే దాని తర్వాత పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపించింది. మనం కేవలం ఉగ్రవాది స్థావరాలపైనే దాడి చేసాం, పిఓకేని ఆక్రమించుకునే ఉగ్రవాది స్థావరాలు నిర్మించిన వాళ్ళపైనే ఈ దాడులు జరిగాయి. కానీ పాకిస్తాన్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ ప్రాంతంలో జవాన్లు కొంతమంది అక్కడ చంపేశారు. సో అంటే అందితే కాళ్ళు లేదంటే పేక, ఈ రకమైన ధోరణిలో పాకిస్తాన్ ప్రస్తుతం నడుస్తుందని అయితే మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది. ఒక పక్క చైనాతో మంచి సంప్రదింపులు చేస్తూ వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనుక్కుంటూ, ఒక పక్క రీసెంట్గా బక్రీద్ కాబట్టి వాళ్ళ అంటే పాకిస్తాన్ చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అక్కడ ప్రజలు ఇంకా పాకిస్తాన్లో ఉన్న రేట్లు కావచ్చు, ఆ నిత్యావసర సరుకుల రేట్లు కావచ్చు, లేకపోతే వేరే ఇంకా ఏదైనా కావచ్చు, అవన్నీ కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నారు. అంటే అడుక్కుని స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అక్కడ ప్రభుత్వం నిర్ణయం, షహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది లీడర్స్కి, అదే నాయకులు ఉంటారు కదా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ 500% జీతం పెంచాడు. సో పాకిస్తాన్ గురించి అందరికీ తెలిసిందే. ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా చివాట్లు పడ్డాయి. అయితే ఈ భారత్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్కి అలాగే భారత్కి పూర్తిగా వాణిజ్య బంధం తెగిపోయింది. ప్రజెంట్ పాకిస్తాన్ ఎలా ఉందనేది మన స్క్రీన్ పైన చూడొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. వాళ్ళు మన భారత్ ఫ్లైట్ అక్కడ ఎగరకూడదు, వాళ్ళ ఫ్లైట్ ఎక్కడ ఎగిరితే మాత్రం మన రక్షణ బ్లాస్ట్ చేస్తాయి. అలాగే అటారీ బార్డర్ మూసివేశారు, సింధు నది జలాల్ని రద్దు చేశారు. సో అలాగే ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఇప్పటివరకు ఈ సింధు నది జలాల గురించి పాకిస్తాన్ దాదాపు 4 సార్లు లేఖ రాసింది. మీ కాళ్ళు పట్టుకుంటాం, దయచేసి మోదీజీ మాకు సింధు నది జలాల్ని వదలండి అంటూ కూడా 4 టైమ్స్ లెటర్ రాశారు. సో కానీ ఇక్కడి నుంచి రెస్పాన్స్ అయితే వెళ్తుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఎవరైతే మసూద్ అజహర్ ఉన్నాడో ఈ జైష్ మొహమ్మద్ సంబంధించిన దుండగుడు, అలాగే ఈ లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన ముంబై దాడులు చేసిన 2008లో హఫీజ్ సయ్యద్, వీళ్ళిద్దరిని కూడా అప్పగిస్తే అప్పుడు ఆలోచిస్తాం అనే నిర్ణయంలో మన రక్షణ దళం ఉంది అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది, మన భారత ప్రభుత్వం ఉంది అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఆ విషయాన్ని ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలు కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్పై కఠినంగా వ్యవహరించింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందే సింధు జలాల పంపిణీ రద్దు, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత, అటారీ వాగ్ బార్డర్ మూసివేత, ఎగుమతులు దిగుమతులు నిలిపివేత లాంటి చర్యలతో పాక్కు ఆర్థికంగా తీరని నష్టం కలిగించింది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయాల్లో పాకిస్తాన్కు భారీగా దెబ్బ కొట్టింది మాత్రం సింధు నది జలాల పంపిణీ రద్దు. ఇటీవలే తమకు నీళ్లు విడుదల చేయాలంటూ సింధు జలాల ఒప్పందంపై భారత్కు పాకిస్తాన్ 4 సార్లు లేఖలు రాసింది. భారత్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో కోరింది పాకిస్తాన్. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటుందని పేర్కొంది. పాకిస్తాన్కు నీళ్లు కట్ చేయాలని దాదాపు 2 నెలలు కావస్తుంది. దీంతో ఆ దేశం తీవ్రంగా నీటి సంక్షోభం ఎదుర్కొంటుంది. ఈ మేరకు సింధు నది జలాల పంపిణీ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పాక్ పట్టుబడింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. ఇప్పటికే వేసవిలో పంటలు ఎండిపోయి పాక్ రైతులు రోడ్డు మీద పడ్డారు.
అయితే నీటి కటకట కారణంగా ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖరీఫ్కి ముందే భారత్ తీసుకున్న నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు. మరోవైపు 2 రోజుల నుంచి పాకిస్తాన్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. తీవ్రమైన వేడిగాలులు కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. అక్కడి ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని అక్కడి యంత్రాంగం అంచనా వేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో 9 ఉగ్రవాది స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు రక్షణ శాఖ పేర్కొంది. సో గైస్, చూశారు కదా, ఒక పక్క మనపైన పగ తీర్చుకుంటాం, కక్ష తీర్చుకుంటాం, మీ తలలు తీస్తాం, మీ రక్తాన్ని సింధు నది జలాల్లో ప్రవహించినట్టు చేస్తామంటూ చెప్తున్న ఈ పాకిస్తాన్ మరొక పక్క 2 చేతులు జోడించి అడుక్కుంటుంది భారత్ని. సింధు నది జలాల్ని వదలాలంటూ, లేదంటే మా పాకిస్తాన్ ఎడారైపోతుంది, ఇక్కడ ప్రజలందరూ కూడా దాహంతో చనిపోతారు. ఇప్పటికే చాలామంది కూడా ఇక్కడ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు చెప్పుకోవట్లేదు కానీ వాళ్ళ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. అలాగే ముఖ్యంగా రైతులు కూడా పంటలు నష్టపోయారు. ఎప్పుడైతే వేసవి సమయంలో యుద్ధ వాతావరణం నెలకొందో ఆ టైంలోనే సింధు నది జలాలను ఆపేశారు. అప్పుడే రైతులు నష్టపోయారు. అంతా పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. సరిగ్గా పంటలు పండల, చేతికి చెక్కల వాళ్ళకి పంటలు. సో కాబట్టి ఇంకా ఎదుర్కొనే పరిస్థితి ఉంది పాకిస్తాన్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, టీజర్ మాత్రమే. ముందుందే ముసలి పండుగ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఈ వచ్చే సీజన్ నదీ జలాలతో చాలా చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఎండలు వాచిపోతున్నాయి. దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎండలు చూస్తుంటే చనిపోతున్నారు. ఒక్క పోతతో చనిపోతున్నారు. పాకిస్తాన్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. సో కాబట్టి వాళ్ళు ఏదైతే చేశారో తప్పు, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఇతర దేశాలపైన దాడి చేయడం, వారికి ఇదే సరైన గతి అంటూ కూడా కేవలం భారతదేశమే కాదు, ప్రతి దేశం కూడా ఈ రకంగానే మాట్లాడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో దాదాపు 26 మంది వ్యక్తుల్ని మీరు హిందువా కాదా అని చెప్పేసి కాల్చి చంపేశారు. కాబట్టి వాళ్ళకి ప్రతీకారంగా, చంపేసినందుకు ప్రతీకారంగా సింధు నదీ జలాల్ని ఆపేయడం జరిగింది. సో మోదీజీ సరైన యుద్ధం చేశారని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం అంటే కేవలం చంపుకోవడమే కాదు, అంతం చేయడమే కాదు, ఈ రకంగా కూడా యుద్ధం చేయొచ్చు అంటూ కూడా మోదీజీ ఆ నదీ జలాల్ని ఆపేసి వాళ్ళని, మీతో మాకు యుద్ధం వద్దు, కాల్పుల విరమణ కావాలి, సింధు నది జలాలు కావాలంటూ కూడా మధ్యలో ట్రంప్ లాంటి ఒక జోకర్ని పెట్టుకుని మోదీని బ్రతిమలాడుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పటికీ కొంతమంది అక్కడ ప్రజల దగ్గర వాళ్ళ పేరు పోకుండా అయ్యో భారత్ని తిట్టి వాళ్ళ ప్రశంసలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నాడో ఆర్మీ చీఫ్, రీసెంట్గా అతనికి ఏదో పదవి కూడా, అతని పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి క్షణం కూడా దడా వణుకు వడా పుణుకు. సో చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. సో పూర్తిగా ఎడారిగా మారిపోయిన పాకిస్తాన్ భారత్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇక మీదటనైనా మీ ఒక్కరి బుద్ధిని తగ్గించుకుని ఎవరైతే భారత్ పైన దాడులు చేశారో ఆ వ్యక్తుల్ని మాకు అప్పగించండి, అప్పుడు మేము ఆలోచిస్తాం.